బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 3 కోర్టుల అధికారాలు సెక్షన్లు 26 నుంచి 35 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 3వ అధ్యాయం వివిధ క్రిమినల్ కోర్టులకు ఉన్న అధికారాలను వివరిస్తుంది. నేరాలను విచారించడానికి మరియు జరిమానాలు విధించడానికి వారి అధికారం మరియు అధికార పరిధిని ఏర్పాటు చేస్తుంది. సెక్షన్ 26 నుండి 35 వరకు ఈ అధికారాల పరిధి మరియు పరిమితులను సమగ్రంగా వివరిస్తాయి. నేర న్యాయ నిర్వహణలో స్పష్టత మరియు ఏకరూపతను నిర్ధారిస్తుంది. సెక్షన్ 26 ఏ నేరాలు విచారించదగిన న్యాయస్థానాలు. సెక్షన్ 26 వివిధ వర్గాల నేరాలను విచారించడానికి ఏ కోర్టులు సమర్థంగా ఉన్నాయో నిర్దేశిస్తుంది. ఇది నేరాలను విచారించదగిన వాటిగా వర్గీకరిస్తుంది. హైకోర్టు, సెషన్స్ కోర్టులు ఫస్ట్ క్లాస్ యొక్క జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు, సెకండ్ క్లాస్ యొక్క జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు నిర్దిష్ట సారాంశ నేరాలకు క్రమబద్ధమైన మరియు సమర్థవంతమైన న్యాయ ప్రక్రియను నిర్వహించడం, తగిన అధికార పరిధి కలిగిన న్యాయస్థానాలు కేసులను విచారించేలా చూడడంలో ఈ విభాగం కీలకమైనది. సెక్షన్ 27 ఇండియన్ పీనల్ కోడ్ కింద నేరాలు. భారతీయ శిక్షాస్మృతి IPC ప్రకారం ఏదైనా నేరం యొక్క స్వభావం మరియు గురుత్వాకర్షణ ఆధారంగా BNSS చే నియమించబడిన కోర్టు ద్వారా విచారణ చేయబడుతుందని సెక్షన్ 27 వివరిస్తుంది. IPC నేరాలు BNSS ద్వారా ఏర్పాటు చేయబడిన విధానపరమైన ఫ్రేమ్వర్క్ కు అనుగుణంగా ప్రయత్నించబడతాయని ఇది నిర్ధారిస్తుంది. సెక్షన్ 28 హైకోర్టులు మరియు సెషన్స్ జడ్జిలు ఆమోదించే వాక్యాలు. సెక్షన్ 28 చట్టం ద్వారా ఏ శిక్షనైనా విధించేందుకు హైకోర్టులు మరియు సెషన్స్ కోర్టులకు అధికారమిస్తుంది. అయితే సెషన్స్ జడ్జి విధించిన మరణ శిక్షను తప్పనిసరిగా హైకోర్టు నిర్ధారించాలని షరతు విధించింది. ఈ విభాగం తీవ్రమైన జరిమానాలను పర్యవేక్షించడంలో ఉన్నత న్యాయ వ్యవస్థ పాత్రను నొక్కిచెబుతుంది. అదనపు పరిశీలన మరియు న్యాయాన్ని నిర్ధారిస్తుంది. సెక్షన్ 29 మేజిస్ట్రేట్లు ఆమోదించే వాక్యాలు. ఈ విభాగం వివిధ తరగతుల మేజిస్ట్రేట్లు విధించగల గరిష్ట వాక్యాలను నిర్దేశిస్తుంది. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు చట్టం ద్వారా అధికారం పొందిన ప్రకారం గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానాలు. ఫస్ట్ క్లాస్ యొక్క జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10,000 రూపాయలకు మించని జరిమానా. సెకండ్ క్లాస్ యొక్క జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 5,000 రూపాయలకు మించని జరిమానాలు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు నిర్దిష్ట సారాంశం నేరాలకు వారు నిర్వహించడానికి అధికారం కలిగి ఉంటారు. సెక్షన్ 29 మేజిస్ట్రేట్లు నిర్వచించబడిన పరిమితుల్లో పనిచేస్తారని నిర్ధారిస్తుంది. శిక్షలో దామాషా మరియు న్యాయబద్ధతను కొనసాగిస్తుంది. సెక్షన్ 30 జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష. సెక్షన్ 30 జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష విధించడానికి కోర్టులను అనుమతిస్తుంది. ఈ జైలు శిక్ష నేరానికి విధించిన ఇతర జైలు శిక్షలకు అదనంగా ఉంటుంది. సెక్షన్ జరిమానాలు సమర్థవంతంగా అమలు చేయబడతాయని నిర్ధారిస్తుంది. ఇది చెల్లించకుండా నిరోధించడాన్ని అందిస్తుంది. సెక్షన్ 31 ఒక విచారణలో అనేక నేరాలకు పాల్పడిన కేసుల్లో శిక్ష. ఒకే విచారణలో ఒక వ్యక్తి అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించబడినప్పుడు ఈ సెక్షన్ కోర్టులకు వరుసగా శిక్షలు విధించే అధికారమిస్తుంది. ఏదేమైనప్పటికీ అటువంటి వరుస శిక్షల యొక్క మొత్తం కాల వ్యవధిపై ఇది పరిమితులను విధించింది. అవి చట్టపరమైన సరిహద్దుల్లోనే ఉండేలా చూస్తాయి. ఈ విభాగం బహుళ నేరారోపణలకు శిక్ష విధించడంలో స్పష్టతను నిర్ధారిస్తుంది, స్థిరత్వం మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. విభాగం 32 అధికారాలను అందించే విధానం. సెక్షన్ 32 వివిధ న్యాయమూర్తులు మరియు మేజిస్ట్రేట్లకు అధికారాలు ఇవ్వబడే ప్రక్రియను వివరిస్తుంది. ఇది సముచిత అధికారులచే అధికారిక నోటిఫికేషన్ల ద్వారా అధికారాల ప్రతినిధిని అందిస్తుంది. ప్రదానం చేయబడిన అధికారాలు అధికారికంగా డాక్యుమెంట్ చేయబడి మరియు గుర్తించబడినట్లు నిర్ధారిస్తుంది. సెక్షన్ 33 న్యాయమూర్తులు మరియు మేజిస్ట్రేట్ల అధికారాలు వారి కార్యాలయంలో వారి వారసులచే ఉపయోగించబడతాయి. ఈ విభాగం న్యాయమూర్తులు
మరియు న్యాయాధికారుల అధికారాలను వారి వారసులచే అమలు చేయడానికి అనుమతించడం ద్వారా న్యాయ విచారణలో కొనసాగింపును నిర్ధారిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రత మరియు సామర్థ్యాన్ని కాపాడుతూ సిబ్బందిలో మార్పుల ద్వారా న్యాయ ప్రక్రియలకు ఆటంకం కలగకుండా నిర్ధారిస్తుంది. సెక్షన్ 34 నిర్దిష్ట జిల్లా మేజిస్ట్రేట్లకు ఉన్నత అధికారాలు. సెక్షన్ 34 కొన్ని జిల్లా మేజిస్ట్రేట్లకు అదనపు అధికారాలను మంజూరు చేస్తుంది. శాంతి భద్రతల నిర్వహణలో వారి పాత్రలను గుర్తిస్తుంది. ఇది స్థానికావసరాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు న్యాయ వ్యవస్థలో సౌలభ్యాన్ని అందిస్తుంది. సెక్షన్ 35 జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ల అధికారాలు. ఈ విభాగం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ల అధికారాలను ఏకీకృతం చేస్తుంది. వారు బాగా నిర్వచించబడ్డారని మరియు అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తుంది. ఇది BNSS నిర్దేశించిన పరిమితుల్లో నేరాలను ప్రయత్నించడానికి, శిక్షలను ఆమోదించడానికి మరియు వారి న్యాయపరమైన విధులను నిర్వహించడానికి వారి అధికారాన్ని కలిగి ఉంటుంది. సారాంశం BNSS 2023లోని కోర్టుల అధికారాలు అధ్యాయం భారతదేశంలోని వివిధ క్రిమినల్ కోర్టుల అధికారం మరియు అధికార పరిధిని నిర్వచించడంలో ప్రాథమికమైనది. అధికారాల పరిధిని మరియు శిక్షను నియంత్రించే విధానపరమైన నియమాలను స్పష్టంగా వివరించడం ద్వారా ఈ అధ్యాయం నిర్మాణాత్మక మరియు సమానమైన న్యాయ ప్రక్రియను నిర్ధారిస్తుంది. ఇది న్యాయపరమైన అధికారం యొక్క సోపానక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది, శిక్షలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది మరియు క్రిమినల్ న్యాయం యొక్క సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారిస్తుంది. ఈ నిర్మాణాత్మక విధానం వైవిధ్యమైన మరియు సమగ్రతను పరిష్కరించగల సరసమైన మరియు సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను సులభతరం చేస్తుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.